గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మ్యామ్ ఇలాంటి అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వకుండా మనం ఏవైతే ఆర్టిఫిషియల్ అనే చెప్పుకోవచ్చు ఇవి అంటే మనం చేస్తున్నాము మాన్యువల్గా వీటి వల్ల విమెన్ హెల్త్కి కానీ విమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి కానీ కొంతమంది చెప్తుంటారు మేము ఇవాళ ట్రై చేయడం వల్ల బ్యాక్ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తుంటారు అంటారు. నిజమేనా ఇదంతా ఈ ప్రాసెస్ వల్ల వస్తుందా? వేరే ఏదైనా అదర్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయా? ఎస్. సో యూజువలీ ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ సైకిల్లో మేము ఇచ్చేది హై డోస్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది హు ఆర్ ప్రీ డిస్పోజ్డ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఇలాంటి వాళ్ళకి మేము చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా లో డోసెస్ పెట్టాలి. ఓకే ఇలా లేని వాళ్ళకి వీ హ్యావ్ టు స్క్రీన్ ద హోల్ బాడీ బిఫోర్ వీ స్టార్ట్ ఎనీ ఐవీఎఫ్ ప్రొసీజర్, ఎస్పెషలీ హయ్యర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఇష్యూ ఉందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ సస్పిషియస్ గ్రోత్ ఇన్ ద బాడీ, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని ఐవీఎఫ్ ఇంజెక్షన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కన్ఫర్మ్ చేశాకనే వీ హ్యావ్ టు స్టార్ట్ అన్ ఐవీఎఫ్ సైకిల్. ఓకే బట్ యాజ్ సచ్ రొటీన్గా అందరికి వచ్చే ఇష్యూస్ ఏంటంటే బ్లోటింగ్ బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ మెయిన్లీ. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ డెపాజిషన్. ఓకే అది తగ్గిపోతుంది ఒక 10 days ఆఫ్టర్ యూ స్టాప్ ఆల్ దీస్ మెడిసిన్స్. ఓకే బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ దే ఆర్ ఆల్ హార్మోన్స్. మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ దెన్ లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది. స్ట్రెస్ఫుల్గా ఉంటే even more it is all exaggerated. Anni complaints they will tell నాకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది all these problems అని. So definitely గా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే they will encounter, but major issues like body pains, bone issues అవన్నీ it is not related to IVF as such, but as I told any issue అవి చాలా మల్టిప్లైడ్గా కనిపిస్తుంది just because of the stress of not having ప్రెగ్నెన్సీ. ఓకే అండ్ ఐవీఎఫ్కి రావాలి అనే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి? లైక్ వాళ్ళు ఎంతకాలం ఉంటే ఐవీఎఫ్కి రావాల్సి వస్తుంది? ఫర్ సపోజ్ 2 years నుంచి 3 years నుంచి కూడా కంగారు పడుతుంటారు, అయ్యో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ విషయంలో? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు ఏవేవి పాటించాలి అసలు? ఓకే సి ఎనీ కపుల్ హూ ఇస్ మ్యారీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్గా ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం 6 months నుంచి, బట్ స్టిల్ కరెక్ట్గా వాళ్ళకి ఇంప్లాంటేషన్ విండో అంటే ఫర్టిలిటీ విండో తెలుసు, వాళ్ళ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతున్నారు అని అంటే 6 months దే హ్యావ్ ట్రైడ్ ప్రాపర్లీ కరెక్ట్లీ అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దే క్యాన్ గో అండ్ సీ అ డాక్టర్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ అని కనుక్కునికి. ఓకే లేదు యాక్టివ్గా ట్రై చేయట్లేదు బట్ స్టిల్ మ్యారీడ్ కపుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ దే ఆర్ నాట్ యాక్టివ్లీ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అనుకుంటే 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ దే హ్యావ్ టు మీట్ అ డాక్టర్. ఓకే ఐవీఎఫ్ అవసరమా లేదా అనేది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ విల్ ఎగ్జామిన్ అండ్ దెన్ టెల్ ఐవీఎఫ్ అవసరమా లేదా అని. లేకపోతే సింపుల్ ఐయుఐ ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఓవులేషన్ డిటెక్ట్ చేసుకొని ఈ టైంకి యూ కెన్ ట్రై న్యాచురలీ అని కూడా చెప్తాం. ఓకే సో మీకు ఐవీఎఫ్ అవసరం ఉందా లేదా అనేది డాక్టర్ విల్ హ్యావ్ టు ఎగ్జామిన్. స్పర్మ్ కౌంట్ చూస్తారు, ఎగ్ కౌంట్ చూస్తారు అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం దెన్ ఐవీఎఫ్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఒక్కొక్కసారి ఆ బ్లాక్స్ రిలీజ్ చేయొచ్చు బట్ ఆ బ్లాక్ ఏ సైట్లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఓకే అలా చూసి ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటబుల్ అంటే దే విల్ గివ్ అ ఛాన్స్, లేకపోతే ఇఫ్ నథింగ్ ఇస్ seen evidently అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటాం. మ్యారీడ్ లైఫ్, ప్రొలాంగ్డ్ మ్యారీడ్ లైఫ్ 4 or 5 years వరకు నో ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఐవీఎఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ హయ్యర్ ఏజ్ గ్రూప్స్ క్రాసింగ్ 40 ఇట్లా వాళ్ళకి బెటర్ ఆల్వేస్ టు గో ఫర్ ఐవీఎఫ్, జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ది ఎంబ్రియో అండ్ దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దాన్ ట్రైయింగ్ న్యాచురల్లీ. yes so many things to consider. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది, ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, తనకి రెగ్యులర్గా ఒక 2 times ట్రై చేసినా ఫెయిల్ అవుతుంది, వాళ్ళు ఏం చేయాలి తర్వాత? అంటే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయా లేకపోతే ఇదే కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటారా? సో ఇప్పుడు ఒక కపుల్ వచ్చింది, ఐవీఎఫ్ సజెస్ట్
సజెస్ట్ చేసాము, ఐవీఎఫ్ సైకిల్ కూడా అయిపోయింది. సో లెట్ అస్ సే ఎంబ్రియో వరకు బాగా వచ్చింది, ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అని అనుకుందాం. ఓకే, యూట్రస్లో కూడా ఎవ్రీథింగ్ లుక్ ఫేవరబుల్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ నెగటివ్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి వి విల్ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. ఓకే, వి విల్ నాట్ వెయిట్ ఇంకొక 2 failures కానీ 3 failures కానీ అని we shouldn't waste time or the embryos. ఓకే, సో ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వాట్ వీ క్యాన్ థింక్ అంటే మేబీ ఎంబ్రియో కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి, యూట్రస్ మేబీ రిజెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో యూట్రస్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకే, చిన్న చిన్న పాలిప్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆన్ స్కాన్, అవన్నీ వీ క్యాన్ సీ ఆన్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరా, వీ విల్ ఇంట్రడ్యూస్ ఇన్సైడ్ ద యూట్రస్ అండ్ సీ ఎలా ఉంది లోపల స్టేటస్, ఎండోమెట్రియం లైనింగ్ అంతా ఎలా ఉంది అని చూసుకుంటాం. సో మెనీ థింగ్స్ వీ క్యాన్ డిటెక్ట్ ఆన్ హిస్ట్రోస్కోపీ. చిన్న చిన్న ఎడిషన్స్, అతుకులు, లేకపోతే మైక్రో పాలిప్స్, ఓకే, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా వీ విల్ సీ ఆన్ హిస్ట్రోస్కోపీ. ఓకే, అండ్ బేసిక్లీ ఎందుకు అయింది ఫెయిల్యూర్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే, లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోతే, లేకపోతే స్పర్మ్ ఎగ్ ఎలా ఉన్నా కూడా ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోతే, సో దే క్యాన్ బి ద కాజ్ ఫర్ ఫెయిల్యూర్. ఓకే, ఇవన్నీ బాగున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్. ఓకే, యూట్రస్లో వాట్ విల్ బి కాజింగ్ యూట్రైన్ హెల్త్. ఓకే, బాడీలో ఉన్న systemic reasons also can affect over uterus. Okay, lifestyle changes, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లేకపోతే బాడీలో ఉన్న యాంటీబాడీస్ విచ్ ఆర్ ఆల్సో యాక్టింగ్ అగేన్స్ట్ ద ప్రెగ్నెన్సీ త్రూ ద యూట్రస్, ఇవన్నీ మేము ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఓకే, అండ్ అది కాకుండా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈ కపుల్ది అనేది కూడా చూసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ సజెస్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంబ్రియో క్వాలిటీ బాగుంది, చూడడానికి బాగుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇంకేమి అని తెలీదు, దెన్ ఫస్ట్ మేము ఎవాల్యుయేట్ చేయాల్సింది జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ది ఎంబ్రియో. ఓకే, వీళ్ళకి ఎలా ఉంది, లాస్ట్ జనరేషన్స్ ఎలా ఉన్నాయి, జెనెటిక్ స్క్రీనింగ్. ఆ ఎంబ్రియోనే వీ కెన్ డూ ద టెస్టింగ్, నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఎంబ్రియో యూట్రస్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసేస్తుంది. ఓకే, సో నేచర్ ఇస్ లైక్ దట్, ఇట్ విల్ స్టాప్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ babies. Okay, so that we can think, and then normal embryo ni transfer చేసుకుంటే mostly successful results ఏ వస్తాయి. ఇంత చేసినా కూడా నెగటివ్ వస్తుంది అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీ అంటే బాడీ సిస్టంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే విచ్ ఆర్ యాక్టింగ్ అగేన్స్ట్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు ఇమ్యునాలజీ అనేది ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతా ఉంది అందరికి, ఈవెన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. ఓకే, అండ్ చాలా జనరేషన్స్ నుంచి కన్సాంగ్వినిటీ అంటే మేనరికంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ఓకే, ఎంత దూరం రిలేషన్ అయినా కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యారింగ్ ద సేమ్ జీన్స్ త్రూ ద జనరేషన్స్. ఓకే, సో ఇలా సేమ్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి మైనర్గా ఉంటుంది, దే విల్ నాట్ రిఫ్లెక్ట్ ద ప్రాబ్లమ్ ఎక్స్టర్నలీ, కానీ ఆ ఎంబ్రియోకి ఏమవుతుంది, సేమ్ జీన్స్ మైనర్ కంబైన్ అయ్యి మేజర్గా కనిపిస్తుంది. సో embryo will get affected, and pregnancy will not continue. How many reasons